కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ ప్రభుత్వం రైతులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందని ఆరోపించారు. ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. ఖరీఫ్ రబీ సీజన్స్ లో ఈ రోజు వరకు కూడా 48,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసినట్టుగా చెప్పారు. 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమ చేశామన్నారు నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. ఏ విధంగా ఈ అకాల వర్షాల వలన కొంతవరకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు పైన అపోహాలు సృష్టించడానికి చేతకాని గత ప్రభుత్వం ఈ రోజుకి కూడా చేస్తున్న ఆరోపణలు, పరిపాలన విధానం లేకపోగా రైతాంగాన్ని కేవలం కుంభకోణాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను, గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మిల్కి తోలాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు, ఏ రేటుకి అమ్మాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. మండలాలు దాటి మరి 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం ర్యాండమైజేషన్ ఒక దొంగ పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకుని రైతుల్ని ఊహించని విధంగా ఇబ్బందులు పెట్టిన రోజులు మనం ఎవరం కూడా మర్చిపోలేం.